నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రేవతి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం గురించి ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పుతున్నటువంటి పరిస్థితి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇక రేవతి కుటుంబం పక్షాన కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ సినీ ప్రముఖులు మాత్రమే కొంత అల్లు అర్జున్కు సానుకూలంగా ఉంటున్నారు. రేవతి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవట్లేదు అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. ఓవైపు అల్లు అర్జున్ ఇంటి మీద కూడా దాడి జరిగినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఒకసారి ఇదే అంశం గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు గజ్జల కాంతం ఉన్నారు ప్రస్తుతం. గజ్జల కాంతం గారు, ఎట్లా చూస్తారు ఈ దాడికి సంబంధించి? మీరేం చెప్తారు? జేఏసీ నేతలే దాడి చేసినట్ట. దాడి వాళ్ళు 10 మంది వేయరు కానీ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ముట్టడిచ్చే పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ దాడి ఏ దాడైనా ఆ దాడి కరెక్టే. ఎందుకంటే నీ అభిమాని రేవతి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ అల్లు అర్జున్ కానీ పరామర్శించలేదు. ఇయ్యలో 2 విషయాలు నేను చెప్తున్నా. అల్లు అర్జున్ నీకు పోలీస్ పర్మిషన్ లేకుండా కూడా సంజయ్ థియేటర్కు వేయింది. అది మొదటి తప్పు. పోలీస్ వచ్చి నీకు చెప్పాది. పోలీసు వాళ్ళనే నీ బాడీ గార్డులు, నీ గన్మెన్లు నెట్టేశారు. నీ గుండాలు తీసుకుపోయిన ప్రైవేట్ గుండాలు, ప్రైవేట్ గన్మెన్లు, వాళ్ళందరూ కూడా పోలీసులు నెట్టేశారు. వెంటనే అప్పటికి తొక్కిసలాట జరుగుతుంది. ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. చనిపోయినాక ఏసీపీ గారు వచ్చి వెంటనే చెప్పాడు, నువ్వు పర్మిషన్ లేకుండా వచ్చినావు, తర్వాత రేవతి అనే ఆడపిల్ల చనిపోయింది, ఎందుకు ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పాది. చెప్తే మరి వెంటనే నా అభిమాని నా సినిమా చూడడానికి వచ్చిన ఒక ఆడపిల్ల చనిపోయింది కదా అని ఎందుకు నువ్వు వెంటనే పోయి పరామర్శించలేదు? అదే నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు అక్కడి నుంచి వెళ్ళను, నేను సినిమా మొత్తం చూసి వెళ్ళిపోతా. ఒక ఆడపిల్ల చనిపోయింది, నీ అభిమాని నీ సినిమా చూడడానికి వచ్చి చనిపోయింది అంటే కూడా చనిపోతే చచ్చిపోని అన్నట్టు లెక్కలకు తీసుకోకుండా నువ్వు సినిమా చూడడానికి కూర్చున్నవాడా. నేను సినిమా చూడది పోను అని చెప్పాను ఏసీపీ గారితో. డీసీపీ గారు రంగంలో దిగాడు. అప్పటికి ఆడపిల్ల చనిపోయింది రేవతి అనేది, అలా కుమారుడు కూడా సౌబతుకులలో ఉన్నాడు, కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడి నుంచి ఉమ్మ అంటే నేను పోను అన్నావు. వెంటనే నేను పోలీస్ స్టేషన్ తీసుకుపోవాల్సి వస్తుంది, అరెస్ట్ చేయవలసి వస్తుంది అన్నాక అప్పుడు 15 నిమిషాల తర్వాత లేచి కానవే ఎక్కి అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయినావు. అంటే నీకు నీ అభిమానుల మీద, నీ సినిమా చూసే వాళ్ళ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకుంటూ పోయి పడుకున్నావు. తెల్లారి మొత్తం మీడియా అంతా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, పేపర్లో చూసినావు. అయినా కూడా నువ్వు స్పందించలేదు. అంటే అల్లు అర్జున్ కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కానీ ఎంత సిద్ధశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే రేవతి అన్నది చనిపోయింది, ఆమెకి ఎవరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ అల్లు అర్జున్ కానీ సానుభూతి తెలుపలే, పరామర్శించలే. రెండవది వాళ్ళ కొడుకు సౌబతుకులంటే కూడా పోయి పరామర్శించలేదు. అది అయిపోయింది. అప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణకు ఆదేశిస్తే ఆ సంధ్య థియేటర్లో ఉన్నటువంటి ఎవరైతే యజమాన్యం ఉన్నాడో, ఎవరైతే అల్లు అర్జున్ తీసుకొచ్చారో వాళ్ళందరి మీద కేసులు అయినాయి. లాస్ట్లో ఈయనను అరెస్ట్ చేయడానికి పోలీసు పోయి చెప్పాది, నేను అరెస్ట్ చేస్తాం, దానికి కారణం మీరే అయినరు, పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా వచ్చావు, నీ మూలంగా ఒక నిండు ప్రాణం పోయింది, అలా కొడుకు సౌబతుకులు ఉన్నాడు చెప్పడం జరిగింది. అది చెప్పినాక నేను అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి పోయి అరెస్ట్ చేసారు. సరే, నీకు తర్వాత బెల్ వచ్చింది, బయటకు వచ్చారు. బయటకు వస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు అందరూ వచ్చి నిన్ను పరామర్శిస్తే ఎట్లా పరామర్శిస్తారా మీరు? హీరోలు, హీరోయిన్లు, సినిమా ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్. మీరు ఏం డిమాండ్ చేస్తారు? సినిమా వాళ్ళని ఏం డిమాండ్ చేస్తారు? రేవతి కుటుంబానికి ఏం న్యాయం కావాలంటారు? గుర్తుపెట్టుకోండి, మీకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు జ్ఞానము, తెలివి ఉంటే వాడేం దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి పోలే, లేకుంటే ఏదైనా సినిమా ఇండస్ట్రీ కోసం పెద్ద త్యాగం చేసి పోలే జైలుకు, లేకుంటే ప్రజల కోసం త్యాగం చేసి పోయినోడు కాదు. ఒక నిండు ప్రాణం తీసినందుకు, వాళ్ళ కొడుకు సావుబతుకులు ఉన్నందుకు ఆయన మీద చట్టపరమైన చర్య తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. వాడిని పరామర్శించకుండా మీరు ఈ యొక్క సినిమాలు చూసేటువంటి బిడ్డలు, మీ అభిమానులను రేవతి చనిపోయిందంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. సినిమా ఇండస్ట్రీ హీరోలు అందరూ, అల్లు అర్జున్ కాదు పరామర్శించేది, సినిమా హీరోలు కానీ ఇండస్ట్రీ కానీ రేవతి కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళ కొడుకును పరామర్శించాలి. ఆ సౌబతుకులు ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటి వరకు పరామర్శించలేదు సినిమా ఇండస్ట్రీ. నేను ఒక్కటి సూటిగా క్వశ్చన్ ఇస్తున్నా. ఇయ్యల్లో 100 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నారు. మీ సినిమాలు తీస్తే ఈ దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మీ సినిమాలు చూస్తేనే కదా మీకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతోనే కదా మీరు ఆస్తులు సంపాదించుకున్నది, ఆ డబ్బులతోనే కదా తిన్నది, ఆ డబ్బులతోనే కదా చెప్పులు కానీ బట్టలు కానీ మీ కుటుంబాలుగా ఎంజాయ్ చేస్తున్నది. మీరు ఆస్తులు అంతస్తులు ఇవాళ సంపాదించుకున్నానంటే ఎవరు? దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు
మీ సినిమాలు చూస్తే మీరు పైకి వచ్చారు. ఇయ్యల్లో కూడా నీవు సినిమా తీసినావు, నీ సినిమా చూడడానికి వచ్చినటువంటి బిడ్డ, నిన్ను చూడడానికి వచ్చినటువంటి రేవతి బిడ్డ చనిపోతే ఆమెను పరామర్శించకుండా మరి ఈ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, చిన్న తరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఈ ప్రజలు మీ సినిమాలు ఎక్కువ చూస్తారు. ఈ ప్రజల డబ్బుతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. మరి వాళ్ళ మీద, మీ సినిమాలు చూసిన వాళ్ళ మీద, మీ అభిమానుల మీద మీకు ప్రేమ అభిమానం ఉండకపోతే ఎంత మురుకులు రబై మీరంతా. అంటే పరామర్శించాలి, రేవతి కుటుంబాన్ని పరామర్శించినందుకే జేఏసీ నేతలు దాడి చేసిన అనుకోవచ్చా? ఖచ్చితంగా పరామర్శించి వాళ్ళను ఆర్థికంగా ఆదుకునేటువంటి వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది. రేవతి కుటుంబం నాశనం అయిపోయింది. వాళ్ళ కొడుకు ఇప్పటికీ స్పృహలకి రాలేదు, సాగుబతుకుల మధ్యలో ఉన్నాడు. రేవతి చనిపోయింది, వాళ్ళ కుటుంబం విచ్చలవిడి అయిపోయింది. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. సినిమా ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ పరామర్శించింది తప్ప రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు. ఎంత సిగ్గు అంటే, ఇయ్యల్లో ఎవరైతే అన్నం పెడుతున్నారో ఈ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఎవరైతే మీ సినిమాలు చూసి మీకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారో, ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఆ పేద ప్రజల పక్షాన మీరు లేరు. ఎందుకంటే మీకు అల్లు అర్జున్ అంటుడు ఎంత దుర్మార్గుడు అంటే, కనీసం నీతి నిజాయితీ లేకుండా మా ముఖ్యమంత్రిని విమర్శించేది అక్కడిదే. మా ముఖ్యమంత్రి 4 కోట్ల మందికి దేవాలయం లాంటి అసెంబ్లీలో, 4 కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించేటువంటి అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో మాట్లాడిండు. పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన, ఈ 4 కోట్ల మంది ప్రజల పక్షాన మాట్లాడాడు. ఒక నిరుపేద మధ్యతరగతి బిడ్డ రేవతి చనిపోయింది, వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడని పూర్తిగా అసెంబ్లీలో నిండు సభలో వివరించాడు. ఇది కరెక్ట్ కాదు కదా. ఈ చనిపోయిన బిడ్డను మనం కాపాడుకోవాలి కదా. అదే చనిపోతున్న సావు బతుకుల్లో ఉన్న బిడ్డను కాపాడుకోవాలి, చనిపోయిన బిడ్డకు సానుభూతి తెలిపాలి కదా. ఇట్లాంటిది జరగకుండా చూడాలని చెప్పి అసెంబ్లీలో నిండు సభలో ప్రజలకు వివరించిండు. సభ ద్వారా ప్రభుత్వం అధికారపూర్వకంగా వివరించిండు. దాన్ని వెంటనే 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని విమర్శించి హక్కు నీకెక్కడిదిరా భయ్, నీకెక్కడిదిరా, నీ మీద కేసు అయింది, ఆ నిండు ప్రాణాన్ని తీయడానికి కారణమైనవు నువ్వు, రేవతి నిండు ప్రాణం తీయడానికి కారణమైనవు, అలా కొడుకు సౌబతుకులు ఉన్నాడు. ఇవన్నీ మర్చిపోయి నువ్వు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారు మా 4 కోట్ల మందికి అధిపతి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు నీకెక్కడిదిరా భయ్? మీరు గుర్తుపెట్టుకోకుండా మీ వెనుక ఎవడు నడిపిస్తున్నాడో మాకు తెలియదా? ఎవరు నడిపిస్తున్నారు? ప్రతిపక్షాలు నడిపిస్తున్నాయా లేకపోతే ఎవరు నడిపిస్తున్నారు? ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు నడిపిస్తున్నాడు. ముఖ్యంగా కేసీఆర్కు, హరీష్ రావుకు ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యం కాదు. ఈ తెలంగాణలో పేద ప్రజలు ముఖ్యం కాదు. సినిమా ఇండస్ట్రీ, అల్లు అర్జున్ కుటుంబం బాగుండాలి. ఎందుకంటే బడాబాబులు, బాగా ఆస్తిపరులు వాళ్ళకు ముఖ్యం. ఎందుకంటే ఇలా అల్లు అర్జున్ను సినిమా ఇండస్ట్రీ ముఖ్యమైపోయింది. ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు కేటీఆర్ అనేటోడు పోయి రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు. పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ చనిపోయింది, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. వాళ్ళ కొడుకు సాగుబతుకులు ఉన్నాడు హాస్పిటల్లో, ఇప్పటివరకు వాడు బతికే పరిస్థితులు లేడు. అతను పోయి పరామర్శించలే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ. అంటే ఈ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ముఖ్యం కాదు. ఈ మధ్యతరగతి, చిన్న తరగతి వాళ్ళు 100కి 90% ఉన్న ప్రజలు ఆయనకు ముఖ్యం కాదు. కేటీఆర్కు సినిమా ఇండస్ట్రీ ముఖ్యం, సినిమా హీరోయిన్లు ముఖ్యమైనకు, వీళ్ళు ముఖ్యం కాదు. ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది కదా. కేటీఆర్ అంటాడు కదా, ఒక జాతీయ అవార్డు గ్రహీత మీద కక్షపూరితంగానే కాంగ్రెస్ ఈ రకంగా దాడులు చేయిస్తుంది, ఈ రకంగా కేసులు పెడుతుంది అంటారు కదా. అరే భూషడికే నీకు చెప్తున్నా, కేటీఆర్ అది నేషనల్ అవార్డు కాదు, ఒక నిండు ప్రాణం పోయిన దాని గురించి మాట్లాడరు. ఆ భూషడి నిండు ప్రాణము, ఒక పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ రేవతి నిండు ప్రాణం పోయింది. ఒక తల్లి, ఒక ఆడపిల్ల నిండు ప్రాణం పోయింది. ఆమె కొడుకు సావు బతుకులు ఉన్నాడు. ఈ అవార్డులు ముఖ్యమా, ఈ సావు ముఖ్యమా? రెండే విషయం తెలంగాణ ప్రజలకు చెప్పు. నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలకు చెప్పు. ఎవరిని అవార్డులతో రివార్డులతో సంపాదించేది ఏందిరా? ఇప్పటికే ప్రజల సొమ్మును, ప్రజల డబ్బు పెట్టి సినిమాలు చూస్తే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా? నీ తెలంగాణ ప్రజలు ముఖ్యమా? అందుకోసమే కేసీఆర్, హరీష్ రావుకు ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యం కాదు. ఆనాడు 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ గురించి ఒక్కనాడు కూడా మాట్లాడలే. 10 ఏళ్ళు వాళ్ళయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి, వీళ్ళు మంత్రులు ఉండి ఒక్కనాడు మాట్లాడలే. తెలంగాణ ఉద్యమకాల గురించి మాట్లాడలే. అదేవిధంగా ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేస్తే నిరుపేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉద్యమాలు, పోరాటాలు చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అణిచివేసారు. అదేవిధంగా ఖమ్మంలో రైతులు మాకు గిట్టుబాటు ధరస్తలేదని చెప్పి రోడ్ ఎక్కితే వాళ్ళకు బెడీలేసారు.
తెలంగాణ ప్రజలు ఎంతమంది చనిపోయినా వాళ్ళ దగ్గరికి పోలేదు. నేరల్లో 5 ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చనిపోతే, ఇసుక క్వారీల కింద పడి చనిపోతే వాళ్ళని పరామర్శించినటువంటి నీచమైన కుటుంబం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కుటుంబం. ఇయ్యలో రేవతి చనిపోతే, మధ్యతరగతి బిడ్డ రేవతి చనిపోతే వాళ్ళ కొడుకు సాగు బతుకులు ఉంటే వాళ్ళని పరామర్శించకుండా ఇయ్యలో అల్లు అర్జున్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడం సిగ్గులేదా? అందుకోసమే తెలంగాణ ప్రజలు తెలివి కల్లోళ్ళు. అందుకోసం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కాకుండా వేసిండ్రు. రేపు పొద్దుగాల కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. తిహార్ జైలు ఖచ్చితంగా పోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతున్నారు. ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఖబర్దారు చెప్తున్నా, మీరు నేషనల్ అవార్డును నేషనల్ ఫిలిం బోర్డుకు నేను డిమాండ్ చేస్తున్నా. ఫిలిం సమ్మర్కు నేను డిమాండ్ చేస్తున్నా. నేషనల్ ఫిలిం సమ్మర్కు డిమాండ్ చేస్తున్నా. నేషనల్ అవార్డును వెంటనే అల్లు అర్జున్ని రద్దు చేయాలని చెప్తున్నా. ఎందుకంటే జాన్ మాస్టర్కు ఎందుకు ఇవ్వలేదా? జాన్ మాస్టర్కు నేషనల్ అవార్డు రాకుండా చేయడానికి అల్లు అర్జున్ కారణం. మా దగ్గర డాటా ఉంది. సినిమా ఇండస్ట్రీ, అల్లు అర్జున్ వీళ్ళందరూ కలిసి కొంతమంది కుతంత్రాలు వేసి పేదవాడికి, మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి జాను మాస్టర్కు వచ్చేటువంటి నేషనల్ అవార్డును రద్దు చేయించారు. ఇది వాస్తవం కాదా? అదేవిధంగా అంబేద్కర్ సినిమా, జై భీమ్ సినిమాకు వచ్చే నేషనల్ అవార్డును రద్దు చేయించారు సినిమా ఇండస్ట్రీ బడాబాబులందరూ కలిసి. ఇయ్యలో వీడు ఏం సినిమా తీసిండయా? నేను ఒకటి అడుగుతా. అల్లు అర్జున్ తోడు ఏం సినిమా తీసిండు? ఏం సిగ్నల్ ఇచ్చిండయా? ఎర్రచందనము ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా దొంగతనంగా రౌడీలు గుండాలుగా తయారు కావాలి, స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, ఈ దేశ సంపదను, ఈ రాష్ట్ర సంపదను, ఈ యొక్క గంధం చెక్కలను ఎట్లా అమ్మాలి, ఎర్ర చందనాన్ని ఎట్లా అమ్మాలని నేర్పించిండయ్య బాబు సినిమా ద్వారా. ఆ సినిమా ద్వారా సినిమా తీసి ఈ పోలీసులను ఎట్లా చంపాలి, పోలీసులను ఎట్లా బలహీనపరచాలి, ప్రభుత్వాలను ఎట్లా అణిసివేయాలి, ప్రభుత్వాన్ని లెక్కలకు ఎట్లా తీసుకోకూడదు అని చట్టాన్ని గౌరవించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా చట్ట వ్యతిరేక పనులను అందులో సినిమాలో చూపించాడు. చట్టానికి వ్యతిరేకంగా పోవాలి, ప్రభుత్వాలను గౌరవించకూడదు, పోలీసును గౌరవించకూడదు అనేది ఎర్రచందనం ఎట్లా అమ్మాలి, ఎట్లా దొంగతనంగా అమ్మాలి, దానికి గుండాలను, రౌడీలను, ఆ దొంగలను తయారు చేయడం కోసమే ఆ సినిమా తీశాడు అల్లు అర్జున్. ఇప్పుడు గజలకన్న గారు, ఫైనల్గా మీ డెసిషన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు అల్లు అర్జున్ విషయంలో? అల్లు అర్జున్ అనేటోడు ఆ సినిమా అనేది, ఆ సినిమా మూలంగా ఈ దేశ ప్రజలు, యువత, ముఖ్యంగా యువత, ఈ దేశ యువత చెడిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే ఎర్రచందనం కానీ ఈయలో గంధం చెక్కలు కానీ ఎట్లా దొంగతనం చేయాలి, దొంగతనంగా ఎట్లా స్మగ్లింగ్ చేయాలని నేర్పించినటువంటి అల్లు అర్జున్ను ఆయన మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి, నేషనల్ అవార్డు రద్దు చేయాలి. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలందరూ కలిసి దానికి నాయకత్వం మేమే వహిస్తాము. ఫిలిం సమ్మర్ను, రాష్ట్రంలో ఫిలిం సమ్మర్ను ముట్టడిస్తాము. నేషనల్ అవార్డు, ఆ యొక్క నేషనల్ ఫిలిం ఆ యొక్క సమ్మర్ వాళ్ళకు కంప్లైంట్ చేస్తా. ఏదైతే నేషనల్ ఫిలిం కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీకి కూడా నేను కంప్లైంట్ చేస్తాను. ఎప్పుడు ఈ కార్యాచరణ ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? ఫిలిం ఛాంబర్ ఎప్పుడు ముట్టడించబోతున్నారు? రేపటి నుండే మొదలవుతుంది. ఇయ్యలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేషనల్ అవార్డు రద్దు చేయించాలని చెప్తాం. అదేవిధంగా నేషనల్ ఫిలిం బోర్డును కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు కంప్లైంట్ చేస్తాం, మేము పోయి ఖచ్చితంగా నేషనల్ అవార్డును రద్దు చేయాలి. చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ఫిలిం సమ్మర్ను ముట్టడిస్తాము. 4 కోట్ల మంది ప్రజల పక్షాన మేము వేలాది మందిని పోయి ముట్టడిస్తాము. నేషనల్ అవార్డును వెంటనే రద్దు చేయాలి. ఆ సినిమాను కూడా, ఆ సినిమా తీసినటువంటి హీరోను కానీ, డైరెక్టర్ కానీ, సుకుమార్ను కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. అవిటి మూలంగా దేశ ప్రజలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి యువత కానీ చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సినిమాలు తీసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దాని మీద కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తా, కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో మాత్రం ఇక తెలంగాణ ఉద్యమకారులు ఊరుకునేది లేదంటున్నారు. ఖచ్చితంగా నేషనల్ అవార్డుని వెనక్కి పంపించాలి. అదేవిధంగా ఒకవేళ కనుక నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ను వేలాది మందితో ముట్టడిస్తామంటూ ఇక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.